మనం ప్రతిరోజు పూజలు చేస్తాం, వ్రతాలు పాటిస్తాం, భజనలు చేస్తాం. కానీ ఇవన్నీ మనల్ని నిజంగా భగవంతుడికి దగ్గరకు తీసుకెళ్తాయా అని ఎప్పుడైనా ఆలోచించామా? ఎవరైనా ఈ పూజ చేయండి, ఈ దీపం పెట్టండి, ఈ జపం చేయండి అని చెప్పగానే వెంటనే చేస్తాం. కానీ మంచిగా ఆలోచించండి, జీవన విధానాన్ని మార్చుకోండి, అంతరంగ సాధన చేయండి అని చెప్పగానే మనం దానిని పట్టించుకోం. సముద్రం ఒడ్డున నిలబడి ముత్యాలు వెతికితే దొరుకుతాయా? ముత్యాలు కావాలంటే సముద్రం లోతుల్లోకి వెళ్ళాలి. అలాగే ఆత్మానందం పొందాలంటే మన హృదయం లోతుల్లోకి వెళ్ళాలి. మనలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవాలి. బాహ్యమైన పూజలు మనకు మార్గం చూపిస్తాయి, కానీ నిజమైన ఆనందం అంతరంగ సాధన ద్వారానే లభిస్తుంది. రాయికి ముత్యానికి ఎంత తేడా ఉందో, సాధారణ ఆనందానికి ఆత్మానందంకి కూడా అంతే తేడా ఉంది. కాబట్టి బయట పూజలతో మాత్రమే ఆగిపోకుండా మన అంతరంగంలో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ధ్యాన సాధన చేయాలి. అప్పుడు మాత్రమే మనకు నిజమైన శాంతి, నిజమైన ఆనందం లభిస్తాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.